పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి గుంటూరు బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బస్సులు తగలబెడదాం, కలెక్టర్ ఆఫీస్ పగలబెడదాం, మన యువకులు బలిదానం చేద్దామని పదే పదే చెప్తున్నారు. మీరే వాట్సాప్ మెసేజ్లు చూశారు, అవునా కదా తమ్ముడు? నేను ఈ సభాముఖంగా ఒకటే చెప్తున్నా, అయ్యా ఒక్క అద్దం ఎరిగినా, మా యువకులు ఒక్క జీతం చేసినా మేము సహించడం, మిమ్మల్ని ఏవన్ అక్యూజ్ గా పెట్టే వరకు మేము ప్రభుత్వంతో పోరాడతాం. మనకి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి గారు ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నారు. 200 రూపాయల పెన్షన్, 200 రూపాయల పెన్షన్ 5 రెట్లు పెంచి 1000 రూపాయలు చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిదే. దొంగపై పదే పదే అంటారు రైతు రుణమాఫీ జరగలేదని, ఒక పద్ధతి ప్రకారం జరగలేదని. అయ్యా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు పొరపాటున అధికారంలోకి వచ్చుంటే రైతులు తీసుకున్న 30,000 కోట్ల రుణాలు మాఫీ జరగదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదేవిధంగా వికలాంగులకి 1,500 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తాం జరుగుతుంది. డ్వాక్రా మహిళలకి అండగా నిలబడి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తాం జరుగుతుంది. మన నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే మొదటి 100 రోజుల్లోనే మనకి 24 గంటల విద్యుత్ ఇస్తాం జరిగింది. వస్తుందా రాట్లే తమ్ముళ్ళు? వస్తుందా రాట్లా? ఒక్క పద్ధతి ప్రకారం సంస్కరణ చేస్తుంటే ఆయన పదే పదే విమర్శిస్తున్నారు మన అధ్యక్షుల వారిని. అయ్యా మీరు మీ చెల్లి షర్మిలక్క గ్రామం తిరిగారు, మా నాన్న మహానేత అని చెప్పారు. మీ నాన్న పేరు పైన ఒక్క విద్యార్థికి రీయింబర్స్మెంట్ చేశారా? మీ నాన్న పేరు పైన ఒక్క కార్యకర్తకి మెడికల్ ఫీ కట్టారా? అంతెందుకు మీ నాన్న పేరు పైన ఒక్క కార్యకర్త ఇంట్లో పెళ్లి జరిగితే ఆర్థిక సాయం చేశారా? చేయలేదు. అదే మన అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే కార్యకర్తల పిల్లలు ఫ్యాక్షన్ రాజకీయాలు చనిపోయారో, ఎవరైతే వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారో ఆ పిల్లలందరినీ ఒక స్కూల్ పెట్టి చేయాలని ఈ రోజు గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ఇప్పటికీ 7,000 మంది విద్యార్థులు బయటకు వస్తాం జరిగింది. అదేవిధంగా మన సింహ, మన లెజెండ్, మీ అందరికీ బాబు నా ఒక్కడికే ముద్దల మావయ్య, ఆయన మా అమ్మమ్మ పేరు పైన ఒక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఈరోజు పేద ప్రజల్ని ఆదుకుంటాం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచి అలవాటు, మాయ మాటలు చెప్తాం, మాయ మాటలు చెప్పి మోసం చేస్తాం. ఇక్కడ మనందరం గమనించాలి, ప్రతిపక్షంలో ఉన్న చాలా అద్భుతమైన కార్యక్రమాలు కార్యకర్తల కోసం చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు మన ఇక్కడున్న నాయకులందరిపైన బాధ్యత ఉంది. రాబోయే 5 సంవత్సరాలు, ఇప్పటికి 1.5 అయింది, ఇంకొక 3.5 సంవత్సరాలు దాదాపు 1,00,000 కోట్లు పేద ప్రజలకి ఖర్చు పెట్టబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంత అద్భుతమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే మన అందరం అది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక్క నాయకుడు పిలుపు మేరకు 33,000 ఎకరాలు పంట పొలాలు రైతులు ఈరోజు ల్యాండ్ పూలింగ్ లోకి ఇస్తాం జరుగుతుంది.